నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ను పూర్తిగా ఆపేయలేదు. ఓజీతో భారీ విజయాన్ని అందుకున్న పవన్ ఇటీవల హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఒక్క ప్రశ్న అందరిలో, తర్వాత పవన్ చేయబోయే సినిమా ఏది? సోషల్ మీడియాలో ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఇంకా కొత్త కథను ఫైనల్ చేయలేదట. రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్న పవన్ అభిమానులను ఇంకా సస్పెన్స్ లో ఉంచుతున్నట్టే. ఇక మన మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దర్శకుడు బాబీతో జట్టు కట్టబోతున్నారు. ఈ కొత్త సినిమా నవంబర్ 5వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించబోతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. విశ్వంభర, మనశంకర్ వరప్రసాద్ గారు ఈ రెండు సినిమాలు పూర్తి కాక ముందే బాబీతో మరో సినిమా మొదలు పెట్టడం చిరంజీవి స్పీడ్ కి ఉదాహరణ. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఓజీ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ నెల 23వ తేదీ నుంచి ఓజీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇప్పటి వరకు 325 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా 350 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతుంది. సుజీత్ దర్శకత్వం, తమన్ సంగీతం, పవన్ ప్రియాంక జంట. మిస్ అయిన వారు ఇంకొన్ని రోజులాగండి. అక్టోబర్ 23న ఇంట్లోనే పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో మెగా అప్డేట్, చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మీసాల పిల్ల అనే లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ఈ పాటను దిగ్గజ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆలపించడం విశేషం. భీమ్ సిసిరోలియా సంగీతం, భాస్కర భట్ల సాహిత్యం, శ్వేతా మోహన్ సహగానం. ఈ కాంబినేషన్ లో మళ్ళీ చిరంజీవి పాట రావడం అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది. నయనతార, క్యాథరిన్ ట్రెసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిరంజీవి చెప్పినట్టే మళ్ళీ ఉదిత్ నారాయణ్ గాత్రం వినడం చాలా స్పెషల్ అనిపించింది. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కష్టంతో స్టార్ గా ఎదిగిన హీరో రవితేజ ఇప్పుడు తన కొత్త సినిమా మాస్ జాతరతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను నటుడిగా గుర్తింపు పొందుతాననే నమ్మకం ఎప్పుడూ బలంగా ఉండేది అన్నారు. తన ఫేవరెట్ సినిమాలుగా ఈగల్, ఆటోగ్రాఫ్, స్వీట్ మెమోరీస్, నేనింతేలను గుర్తు చేసుకున్నారు. సినిమా ఆడకపోయినా నాకు ఈ సినిమాలు చాలా ప్రియమైనవి అన్నారు మాస్ రాజా. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ మాస్ జాతర కోసం కౌంట్ డౌన్ లో ఉన్నారు. ఇవన్నీ ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.